హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం స్టార్ మా పరివార్ అవార్డ్స్ 2026లో బెస్ట్ హస్బెండ్ ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడదాం. అలాగే రాజ్ క్యారెక్టర్ అనేది బ్రహ్మముడి సీరియల్‌లో చనిపోయింది కదా! అంటే రాజ్‌కి ఆ క్యారెక్టర్‌ని జస్టిస్ చేస్తూ అంటే మనం చనిపోయిన వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ అయితే ఇస్తామో, ఆ విధంగా ఆ క్యారెక్టర్‌కి బెస్ట్ హస్బెండ్ అనే అవార్డు ఇచ్చేస్తారా? స్టార్ మా డైరెక్ట్‌గా ఇచ్చేస్తుందా? లేకపోతే ఓటింగ్ ప్రకారం ఇస్తుందా? అనేసి చాలా మంది అయితే డౌట్స్ అయితే రైజ్ చేశారు. ఆ డౌట్స్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చివరికి చూడండి. అలాగే బెస్ట్ హస్బెండ్‌కి ఉండాల్సిన లక్షణాలు ఎవరికున్నాయి ప్రాపర్‌గా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. మనకు మొత్తము ప్రైమ్ టైమ్ సీరియల్స్‌కే అవార్డ్ నామినేషన్‌లు అన్నీ వచ్చాయి గానీ, ఒక్క సీరియల్ మాత్రం బ్రహ్మముడి ఒక్క సీరియల్‌కి మాత్రమే ఆఫ్టర్‌నూన్ సీరియల్‌లో బెస్ట్ హస్బెండ్ కేటగిరీలో మన రాజ్‌కైతే నామినేషన్ లిస్ట్‌లోకి చేరే అవకాశం అయితే వచ్చింది. ఆ అవకాశాన్ని స్టార్ మా వాళ్ళు వాంటెడ్‌గా పెట్టారనేసి నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను. ఎందుకంటే అక్కడ వేరే క్యారెక్టర్లు మన కావ్య క్యారెక్టర్ అయితే ఎండ్ కాబోతుంది. ఓన్లీ రాజ్ క్యారెక్టర్ మాత్రమే బతికుంటుందనేసి మనకు హింట్ ఇచ్చారు అనేసి చెప్తాను. అసలు అవార్డ్స్‌కి అలాగే సీరియల్ స్టోరీకి ఛానల్ వాళ్ళకి సంబంధం ఉంటుందా అనేసి అంటే డెఫినెట్‌గా ఉంటుందనేసి నాకైతే తెలుసు. ఎందుకంటే ఛానల్ వాళ్ళు ఏదైతే చెప్తారో అంటే బ్రహ్మముడి సీరియల్‌ని స్టోరీ కంప్లీట్‌గా మార్చమని చెప్పిందే ఛానల్ వాళ్ళు అనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దానికి సంబంధించిన వీడియో అయితే నేను త్వరలో చేస్తాను. అంటే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అసలు బ్రహ్మముడి సీరియల్‌ని ఎందుకు ఇంత షాకింగ్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఏమనేసి మనం ఫర్దర్‌గా అయితే మాట్లాడుకుందాం. అందుకోసం అనేసి ఒక అవార్డు మాత్రమే పెట్టారు బ్రహ్మముడి సీరియల్‌కి. అది ఏమి ఎక్కడ అనేసి నేను ఫర్దర్‌గా ఒక వీడియోస్ అయితే చేస్తాను. ఇన్ఫర్మేషన్ కొంచెం రావాలి. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అసలు సీరియల్స్ మ ఆ ఛానల్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు సీరియల్స్‌ని, ఆర్టిస్ట్‌లని ఎలా తీసుకుంటారో, అలాగే సీరియల్ టైమింగ్ స్లాట్ ఎలా అడ్జస్ట్ చేస్తారు అనే దాని గురించి కంప్లీట్‌గా మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియో వరకు. ఇప్పుడు మనము బెస్ట్ హస్బెండ్ కేటగిరీని నేను ఎందుకు తీసుకుంటానంటే, ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ఎంత సాడ్ మూమెంట్‌లో ఉందంటే అంత సాడ్ మూమెంట్‌లో అయితే ఉంది కాబట్టి, ఆ సాడ్ మూమెంట్‌లో చాలా మంది అయితే అడతా ఉంటారు. కనీసం ఒక అవార్డ్ అన్న ఇచ్చి ఆ గౌరవాన్ని పెంచొచ్చు కదా! అనేసి చాలా మంది అయితే అడతా ఉంటారు. దానికోసం అనేసి బెస్ట్ హస్బెండ్ కేటగిరీలో ఫస్ట్ వచ్చి 'మ్యాడీ' ఫ్రమ్ 'చిన్ని' సీరియల్. 'మ్యాడీ' సీరియల్ అయిపోయిన తర్వాత 'ఇల్లు ఇల్లాలు పిల్లల్లో' ధీరజ్‌కైతే అవకాశం వచ్చింది. అదయిపోయిన తర్వాత 'కార్తీక్ బాబు'కైతే అవకాశం వచ్చింది 'కార్తీక్ దీపం' నుంచి. అలాగే 'గుండెండ గుడి గంట' నుంచి 'బాలు'కైతే అవకాశం వచ్చింది. లాస్ట్ అండ్ ఫైనల్ మన 'రాజ్‌కైతే అవకాశం అయితే వచ్చింది. ఈ అవకాశాన్ని ఎవరు ఎక్కువ యూజ్ చేసుకున్నారు అంటే బెస్ట్ విన్నర్ వచ్చి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి. ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటింగ్ గురించి చెప్పానంటే బెస్ట్ హస్బెండ్, బెస్ట్ వైఫ్, బెస్ట్ సీరియల్ అలాగే 'బిగ్ బాస్ పరివార్', బెస్ట్ ఇంకో కేటగిరీ ఏదో ఉంది కదా! ఏం కేటగిరీ? చెప్తానులెండి. దానికి ఇంకా అవార్డ్స్‌లో నామినేషన్‌లో రానట్టు కూడా వీడియోస్ ఉన్నాయి. బోలెడన్ని వీడియోస్ చేయాలి. ఎందుకంటే బ్రహ్మముడి కొంచెము టర్నింగ్ పాయింట్‌లో ట్విస్ట్‌లు ఉండడం వల్ల బ్రహ్మముడి సీరియల్‌లో ఎక్కువ చేయాల్సొస్తాంది. మనం మాట్లాడుకుందాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేసి రెడీగా పెట్టుకోండి. మనం బోలెడన్ని ఐడియాలున్నాయి. బోలెడన్ని ఐడియాలు మీతో షేర్ చేసుకునేకి ఈ కిరణ్ ఎప్పుడు ఆల్వేస్ మీతో ఉంటాడు. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని మీరు ఒక్క మెసేజ్ చేయండి. జస్ట్ 10 మినిట్స్ నుంచి 30 మినిట్స్ లోపలైతే మీకు రిప్లై అనేది ఖచ్చితంగా వస్తుంది. అది నెగెటివ్ కామెంట్ గాని, పాజిటివ్ కామెంట్ గాని ఏదన్నా సరే మీకైతే రిప్లై అయితే వస్తుంది. బెస్ట్ హస్బెండ్ అంటే మీ హస్బెండ్ మీకు ఎలా ఉండాలనుకుంటారు? ఎలా ఉండాలనుకుంటారో మీరు కింద కామెంట్ చేయండి. అంటే నేను చెప్తాను కొన్ని క్వాలిఫికేషన్స్. ఫస్ట్ భార్యని ప్రేమగా చూసుకోవాలి. ప్రేమ అంటే ఉత్త ప్రేమ చూపిస్తే సరిపోదు. అంటే ఒక గొడవలు ఉండాలి, చిలిపితనం ఉండాలి, ప్రేమ ఉండాలి, అలాగే ద్వేషం ఉండాలి. ప్రతి ఒక్కటి అంటే భార్య ఒక గొప్ప పని చేస్తే మనం పొగడాలి, అలాగే చెడ్డ పని చేస్తే తిట్టాలి. అది ఫస్ట్ లక్షణం ఉండాలి. అలాగే భార్యని టేక్ కేర్ చేయాలి. అంటే ఏమన్నా సరే చిన్న సమస్యలో భార్య ఇరుక్కున్నా గానీ, నేనున్నాను నీ వెనకాల, నీ భర్తగా నేనున్నాను, నీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా నేను సాల్వ్ చేస్తాను అనేసి చెప్పే ధైర్యం ఫస్ట్ భర్తలో రావాలి. ఆ భర్తలో వచ్చిందా అంటే ఎవరికొచ్చే ఛాన్స్ ఉందనేసి నేను చెప్పాను కదా! కామెంట్ చేసేయండి. అలాగే ఎవరన్నా బయట వాళ్ళు మన భార్యని ఏదన్నా తక్కువ చేసి మాట్లాడుతా ఉంటే, మనము ఫస్ట్ నిలబడి అసలు ఏం మాట్లాడుతా ఉంటారు మీరు? నా భార్య గురించి మీరు మాట్లాడేదానికి అర్హులు గాదు. అసలు నా భార్య పవర్ ఏందో తెలుసు నాకు అనేసి ఎవరైతే ముందు పడతారో వాళ్ళే ఉత్తమ భర్త. కరెక్ట్ కదా! ఆ ఉత్తమ భర్త అవార్డు ఎవరికి అందితుందనుకుంటా ఉంటారు. అలాగే భార్య అడుగు జాడల్లో నడిచేవాడు అంటే భర్త అడుగు జాడల్లో నడిచే వాళ్ళని భార్య అంటారు. అలాగే ఇప్పుడు కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కరి అడుగు జాడల్లో ఒకరు నడిస్తేనే అది సంసారం అయినా,
జీవితమైన సక్రమంగా ఒక దారిలో పోతుంది కాబట్టి ఆ సక్రమంగా పోయే దారిలో ఎవరు నడిపిస్తూ ఉంటారు భర్త అనేది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్ని సీరియల్ గురించి అయితే మాట్లాడుకోవాలి. చిన్ని సీరియల్ పెళ్ళైనప్పటి నుంచి అంటే చిన్ని అని తెలిసినా యాక్సెప్ట్ చేయాల, అక్కడ మధు అని తెలిసినా యాక్సెప్ట్ చేయాల. అంటే ఇద్దరిని అసలు ఒక భర్తగా అక్కడ మ్యాడీ పనికొస్తాడంటే 0.0001% కూడా భర్త అయ్యేదానికి అవకాశమే లేదబ్బా. డెఫినెట్గా అవకాశం లేదు. అందుకోసం అనేసి ఓట్లు కూడా చాలా తక్కువ అయితే ఓట్లు పడ్డాయనేసి మనకైతే తెలుస్తుంది. నేను ఓటింగ్ కూడా మొత్తం చెప్పినాను, మీరు కావాలంటే వాచ్ చేయండి అక్కడ పోయేసి. మ్యాడీకి అయితే అసలు అవార్డు వచ్చే ప్రసక్తే లేదు. అలాగే చిన్ని సీరియల్కి నాకు తెలిసినంత వరకు 1% అంటే ఒక అవార్డు కూడా వచ్చే ఛాన్స్ లేదనేసి అయితే తెలుస్తుంది. ఎందుకంటే చిన్ని సీరియల్లో కూడా కొత్త యాక్టర్స్ అందరూ, అలాగే 6 PM వచ్చే సీరియల్స్కి నువ్వుంటే నా జతగా నువ్వు లేక నేను లేననే ఒక సీరియల్ వస్తే వస్తుంది. మన పద్మావతి గారు ఇప్పుడు ప్రజెంట్ నిన్ను మనసులో హీరో ఉన్నారు కదా, వాళ్ళైతే నువ్వు లేక నేను లేను, నువ్వుంటే నా జతగా నువ్వు లేక నేను లేను, అదే ఒక సీరియల్ అయితే వస్తుంది. ఆ సీరియల్ అయితే ఇక్కడ మనకు ఒక్క అవార్డు కూడా రాలేదు. 6 PMలోనే ఉంది. ఇప్పుడు 6 PMలో ఉండే సీరియల్కి అయితే నో అవార్డు అనేసి నాకైతే అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత చిన్ని సీరియల్కి అయితే అవార్డు అయితే లేదు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ధీరజ్ ఓకే, అవార్డు ఇచ్చేయచ్చా అంటే అవార్డు ఇచ్చే పర్ఫార్మెన్స్ అంతా చేయలేదు. కానీ ఈరోజు ఎపిసోడ్లో ఏమో ప్రేమ పైన ప్రేమ ఉన్నట్టయితే చూపించాడు. కానీ అవార్డు ఇచ్చేసే యూత్ అయితే బాగా వేస్తుంటారు అబ్బా. ఎందుకంటే అక్కడ ఒక ఎప్పుడు చూసినా భార్య పైన కోపపడము, చిరాకు పడ్డము, అంటే నీ వల్లనే ఈ విధంగా అయిపోయింది, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ విధంగా చేశారు అంటే. భార్యను ఎలా చూసుకోవాలంటే, ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి మనం భార్య పైన నిందేసినా కానీ మనం ఉండి దగ్గరగా ఉండి మనం సపోర్ట్ చేయాలి. ఆ సపోర్ట్నెస్ అయితే డెఫినెట్గా చెప్తాను కదా, ధీరజ్లో అయితే లేదు. ధీరజ్ కూడా అవార్డు వచ్చే ప్రసక్తి లేదా. అదే అయిపోయిన తర్వాత మన కార్తీక్ బాబుకి కళ్ళు మూసుకొని అవార్డు అయితే ఇచ్చేయచ్చు. కానీ కార్తీక్ బాబు వాళ్ళ భార్య అక్కడ కష్టపడతా ఉంటే వాళ్ళ భార్య గురించి నిజం చెప్పి ఒక మహారాణి లాగా చూసుకునే అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఒక కమెడియన్ లాగా, ఒక విలన్ లాగా, అంటే ఎప్పుడు సరే ఇప్పుడు నువ్వు భర్తగా న్యాయం చేస్తావు, భర్తగా న్యాయం చేస్తే సరిపోదు, అక్కడ అమ్మ నాన్నల ప్రేమ కురిపించాలి. ఆ ప్రేమ నువ్వు దక్కించలేకపోతున్నావు. అలాగే అందరి దగ్గర తిట్లు పడిస్తూ ఉండవు, అందరి దగ్గర అవమానం పాలిస్తూ ఉండవు. అందుకోసం అనేసి కార్తీక్ అవార్డు వచ్చే లేదు. ఇచ్చినా ఇచ్చేయచ్చు. ఇంకా మన రాజు గురించి మాట్లాడుకున్నట్టయితే, రాజు ఫస్ట్తో మనకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే డిసెంబరు ఆ టైంలో చూసుకున్నట్టయితే కొంచెం అటు ఇటు ఉన్నాడు. కానీ డిసెంబర్ నుంచి ఎప్పుడైతే కావ్య ప్రేమను అర్థం చేసుకున్నాడో అప్పటి నుంచి కావ్య ఏది చెప్తే అది శాసనం. అలాగే కావ్య పైన ఎమోషన్, లవ్ ప్రతి ఒక్కటి చూపించాడు. అందుకోసం అనేసి ఉత్తమ భర్త కేటగిరీకి అయితే నాకు తెలిసినంత వరకు రాజ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీరియల్ సిచ్యువేషన్లో బ్రహ్మముడి సీరియల్కి బాగా డిస్టర్బెన్స్ అయితే అయిపోయింది ఆ ఫ్యాన్స్ అంతా. ఆ డిస్టర్బెన్స్ నుంచి కోలుకోవాలంటే ప్రజెంట్ ఉన్న యాక్టర్స్ అందరూ వస్తారు, మీరేం బాధపడద్దండి. వచ్చిన తర్వాత మన రాజ్ అయితే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఇది ఛానల్లో ఇస్తే మాత్రం వస్తుంది, ఓటింగ్ పరంగా అయితే 100% అయితే రాదు. ఇంకా బాలు గురించి ఎంత మాట్లాడినా తక్కువ. ఎందుకంటే ఒక మీనాకి ఏదైనా సరే నోట్లోంచి మాట రావాలన్నా సరే మీనా ఆలోచించేది అలాంటిది. ఇప్పుడు పవర్ఫుల్ వెపన్ లాగా అయితే తయారైంది. ఒక అమ్మాయి కాదు, ఒక పులి, సింహం లాగా అయితే తయారైంది మీనా. ఆ తయారవడానికి కారణం మన బాలునే సైలెంట్ అయిపోయి మీనా ఫైర్లో ఉందంటే అర్థం చేసుకోండి. ఉత్తమ భర్త కేటగిరీకి 100 to 100% అయితే మన బాలు అయితే అర్హుడు. లాస్ట్ ఇయర్ కూడా ఉత్తమ భర్త అవార్డు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం కూడా వచ్చే ఛాన్స్ ఉందంటే ఎస్. ఎందుకంటే ఉత్తమ జంట, బెస్ట్ రొమాంటిక్ కపుల్స్ అవార్డులు తీసుకున్న వాళ్ళే మళ్ళీ తీసుకున్నారు కదా, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా బాలుకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఛానల్ వాళ్ళు కానీ దయ చూసారంటే మన రాజుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఉత్తమ భార్య గురించి రేపు మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. అలాగే ఈ 5 మందిలో మీరు ఎవరిని అవార్డు ఎత్తుకునేలాగా చూడాలనుకుంటారు కింద కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తారనేది కూడా కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.